అడిసిమల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎన్నికల కథా చిత్రం అని తీస్తే అనేక ట్విస్టులు టర్న్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. మొన్న ఏమో అంబట్ రాయుడు గారిని చూసాం, తర్వాత కేసీఆర్ నాని గారిని చూసాం, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి జాయిన్ అవుతారు. ఈ కాపు ఓట్లు చీలుస్తారు గోదావరి జిల్లాలో వైసీపీ తరఫున అనుకున్నాం, కానీ మూడో జాబితాలో కూడా ముద్రగడకి స్థానం లేదు. పైపెచ్చు ఉమ్, మీరు గెలవలేరన్నా అని కామెంట్స్ మాత్రం ఆయనకి ఆ, సందేశం అందించారు. జగన్ గారు కూడా కలవడానికి అవకాశం ఉండలేదంట. 2-3 రోజులుగా కలవాలని అనేక మార్లు ప్రయత్నించినా కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆయన మనస్తాపానికి గురై జనసేనలో జాయిన్ అవుదామని చెప్పి నిర్ణయించుకున్నారని వస్తున్న వార్తలు. ఏంటి సార్ అలా ఉమ్. చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన వైఖరి తీసుకున్నాడండి. ఆయన విధానం కాపులు వ్యతిరేక విధానం అంతే. ఇప్పుడు ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు అంటే ప్రధానంగా ఓ 2-3 రాజకీయ పార్టీలు ఇదే వైఖరి అవలంబిస్తున్నాయి. ఎవరో ఒకళ్ళని ఒక పక్కకు నెట్టేసి వాళ్ళ మీద వ్యతిరేకత వీళ్ళు చూపిస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ వీళ్ళకి సపోర్ట్ చేస్తారనేటువంటి ఒక ఎన్నికల స్ట్రాటజీ ఒకటి కొత్తగా కనిపెట్టారు ఈ మధ్యన స్ట్రాటజిస్టులు. అది అన్నిసార్లు పని జరగకపోవచ్చు, ఒక్కొక్కసారి పని జరుగుద్దండి. అది ఆ ఆప్షన్ గా లాస్ట్ టైం వాడేసుకున్నారు. అంటే పిఠాపురం లాంటి చోట నిలబడి కాపులు రిజర్వేషన్ అనేటువంటి నేను చెప్పను, నేను ఇవ్వను, నా వల్ల కాదు, అదే కుదరని పని అని ఆయన మొహమాటలాడని చెప్పేసినా కానీ అప్పుడు కాపుల మద్దతు ఆయన లభించిందేమో మరి తెలియదు. అది కాపుల మద్దతు లభించిందో లేదో తెలియదు కానీ కొంతమంది కాపు నాయకుల మద్దతు మాత్రం లభించింది. అది మరి తప్పు కదా, అలా లభించకూడదు కదా. ముద్రగడ పద్మనాభం గారు మరి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినట్టే. మరి నిజంగా ఆయన కాపుల గురించి పోరాడితే కాపు ఉద్యమ నేతగా చంద్రబాబు నాయుడు గారు 5% ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ నుంచి 5% ఇచ్చినప్పుడు అన్యమనస్కంగానైనా సరే టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయాలి, లేదా కనీసం వ్యతిరేకించకూడదు. సపోర్ట్ చేయడానికి ఇష్టం ఉండకపోవచ్చు, డెఫినెట్ గా ఎవరి అభిప్రాయం వాళ్ళదే, వాళ్ళ వైఖరులు మనం తప్పట్లేం. కానీ కనీసం వ్యతిరేకించకుండా న్యూట్రల్ గా ఉండిపోవచ్చు. కానీ ఆయన టీడీపీని వ్యతిరేకించాడు, చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వకూడదు అనేటువంటి పట్టుదల చూపించాడు. అది జరిగింది. కొంత ఆయన పాత్ర కూడా కొంత ఉంది. అయితే తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కాపుల పట్ల ఆయన విధానం చూసిన తర్వాత కూడా ఆయన తిరిగి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదు. పైగా నేను ఉద్యోగం విరమిస్తున్నాను, నన్ను ఎవరు అడగకండి, మా ఇంటికి ఎవరు రాకండి చెప్పాడు. ఇది కొంచెం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పని ఉచ్చులో పడ్డారు వీళ్ళంతా, ట్రాప్ లో. ఇప్పుడు ఇప్పుడు కాపు కమ్మ కులాల నుంచి కొంతమందిని ఎంపిక చేసుకుని వాళ్ళకి భవిష్యత్తు లేకుండా ఉండడానికి ప్లాన్ చేశారు. వాళ్ళ చేత స్టోనర్ మాట్లాడిచ్చి రేపు పొద్దున వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇప్పుడు కేసీఆర్ నాని ఇలాంటి వాళ్ళందరికీ రేపు మళ్ళీ టీడీపీలో ఎంట్రీ ఉండదు. అప్పుడు వాళ్ళ స్టోనర్ ఆడుకోవచ్చు అతను. ఇప్పుడు వాళ్ళని ఉపయోగపడినంతకాలం ఉపయోగించుకుంటాడు. తర్వాత అతను కరివేపాకు తీసి పక్కన మాడేసి యూజ్ అండ్ త్రో చేస్తే వాళ్ళకి వేరే దారి ఉండదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి టీడీపీలోకి వస్తున్నారంటే పెద్ద ఆనందాలు సంతోషాలు వెల్లివిరవట్లేదు ఎవరికైనా. అసలు దాని గురించి అసలు ఆయన ఎందుకురా బాబు అని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన పార్టీలోకి వచ్చి పార్టీలో పోటీ చేయటం కాకుండా నేను మద్దతు ఇస్తున్నానని చెప్పి ఊరుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నాను నేను. నిజంగా వీళ్ళ మేలు కోరితే గనక, ఈ కూటమి మేలు ఆయన కోరితే గనక ఈ పార్టీల్లో నేను జాయిన్ అవ్వను, ఈ కూటమికి నేను మద్దతు ఇస్తున్నాను, వీళ్ళ తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మా జాతికి ఏమన్నా మేలు చేస్తే నేను కంటిన్యూ చేస్తాను, లేదంటే కనుక తిరిగి ఉద్యమం ప్రారంభిస్తానని చెప్తే చాలా గౌరవంగా పద్ధతిగా ఉంటుంది. అంటే మన అభిప్రాయం. అంటే అది ఆ కాపుల్లో మాట్లాడుకోవాలి, మళ్ళీ మాట్లాడితే జనరల్ గా మనం కామన్ మ్యాన్ గా ఒక ఈ ఒక తెలుగువాడిగా మనం ఆ మాట చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో దాదాపు చానాళ్ళుగా ఈ 10-15 ఏళ్ల నుంచి ముద్రగడ పద్మనాభం గారు వైఖరి చూసిన తర్వాత ఆయన మీద కాపుల్లో కూడా విశ్వసనీయత తగ్గింది. అది దానికి ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు కాపుల్లో. చాలా మంది నా మా నాకు అత్యంత సన్నిహితంగా ఉండే 4 మిత్రుల్లో ఒక 2 కాపులే. అంటే 40-50 ఏళ్ళ ఫ్రెండ్స్. హమ్ పాంచ్ అనుకునే దాంట్లో ఒక 2 కాపులే నా మిత్రులు. అలాగే నాకు ఎందుకంటే మా మెట్ట ప్రాంతంలో కాపులతోటి మా ఫ్యామిలీకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా నాన్నగారు అప్పటి నుంచి. ఇప్పుడు అంటే మనం
చెల్లాచెదురైపోయి కుటుంబాలే చెల్లాచెదురైపోయి దూరం అయ్యాం, కానీ ఆ అనుబంధాలు ఆప్యాయతలు అలాగే ఉన్నాయి. కాబట్టి నేను వాళ్ళ మనోభావాలు నేను గౌరవిస్తాను, గుర్తిస్తాను. నాతో వాళ్ళు షేర్ చేసుకుంటారు చాలా విషయాలు. కాబట్టి ఈ విషయంలో నాకు ఇటీవల ఒక ఆయన అమలాపురం నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ లో ముద్రగడ పద్మనాభం గారు ఎందుకంటే బాబు జనసేనలోకి ఆయన వస్తే జనసేన ఇప్పుడే జనసేన అందరి పార్టీగా పవన్ కళ్యాణ్ గారు అందరి వాడిగా మారుతున్నాడు. టీడీపీతో పొత్తులో ఉండటం వల్ల వాళ్ళిద్దరికి కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ పద్మనాభం గారు గట్ట వచ్చాడంటే ఇది మళ్ళీ కుల పార్టీ కింద ముద్రపడిపోతే డేంజర్ అండి అని చెప్పి ఆయన నిజమైన ఆవేదన. పవన్ కళ్యాణ్ గారి పట్ల నిజమైన ప్రేమ ఉన్నవాడు అతను. అయితే ఎవరు మద్దతు ఇచ్చినా మద్దతు తీసుకోవాలి, వద్దని చెప్పకూడదు. ఇప్పుడు రేపొద్దున్న ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఆయన నిజాయితీని కానీ ఆయన నిబద్ధతను కానీ ఎవరు శంకించలేరు. కానీ గడికి ఒక మాట కింద మాట్లాడుతున్నప్పుడు ఆయన మీద విశ్వసనీయత నిజంగా మాకు చాలా ప్రేమ ఉండి ఆయన ఉంటే. ఎందుకంటే 1983 ఆయన ఎక్సైజ్ మినిస్టర్ గా చేసి రూపాయి సంపాదించుకోలేకపోయాడు. సాధారణంగా ఒకసారి మంత్రి అయితే ఆడు కుమ్మేస్తారు. అందులో ఎక్సైజ్ మినిస్టర్ అంటే ఏ కాలంలో అయినా సరే గట్టిగా డబ్బులు వస్తాయి. అయినా సరే ఆయన అప్పుల పాలయ్యాడు కానీ ఇలాగ సంపాదించుకోలేకపోయాడు. అది ఒకటే కొలబద్ద కాదు కదా విశ్వసనీయతకి. ఇప్పుడు నువ్వు చాలా నిజాయితీగా ఉంటే నీ కుటుంబం ఇబ్బంది పడుతుంది డబ్బులు లేక, అంతే. ప్రజలకి ఏమి ఉపకారం? ఇవాళ అందరూ నలుగురితో నారాయణ అన్నట్టు ఉండాలి. విశ్వసనీయత అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉద్యమ నేతగా, వాళ్ళందరూ కూడా దెబ్బైపోయారు. ఇప్పుడు ఇవాళ చాలా మంది దూరంగా ఉన్నారు ఆయనకి. ఇది గమనించుకోవాలి. రాజకీయాల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థానంలో చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో. అలాగే కొంతమంది వేరే కమ్యూనిటీ నుంచి కూడా కోరుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఆయన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే డెఫినెట్ గా కులముద్ర పడకూడదు ఎవరికైనా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి కులముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. విశ్వ ప్రయత్నం చేశారు ఇప్పుడు వరకు, అందరూ సక్సీడ్ అవ్వలేకపోయారు. కాబట్టి ఆ పార్టీ సస్టైన్ అయింది. అది గమనించాలి అందరూ. తెలుగుదేశం పార్టీ మీద కులముద్ర వేయడానికి ఆనాడు ఎప్పుడో 83 నుంచి ప్రయత్నాలు, రాజశేఖర రెడ్డి ఇంకా ఎక్కువ చేసాడు, జగన్మోహన్ రెడ్డి అయితే పీక్స్కి వెళ్ళాడు. అయినా ఆ పార్టీ సస్టైన్ అయిందంటే కారణం ఏంటంటే ప్రజలు దాని విశ్వవిజయం తాత్కాలికంగా కొద్దిగా మారి ఉండొచ్చు, కొంచెం 5%, 10%, కానీ ఓవరాల్ గా అది ఎవడో పట్టించుకోలేదు. ఎందుకంటే అది బీసీల పార్టీ అనేటువంటి అందరికీ తెలుసు. అసలు వాళ్ళకి ఇచ్చిన ప్రాముఖ్యత ఎవరికి ఉండదు. కాబట్టి ఒకవేళ వీళ్ళు ఎంత ప్రచారం చేసినా అప్పటికప్పుడు ఏమో అనిపించినా కానీ తర్వాత దాన్ని తరచి ఆలోచించుకుని ఇప్పుడు అర్థమైంది అందరికీ. అలాగే ఉండాలి పార్టీ. డెఫినెట్ గా కులముద్ర పడకూడదు. ముద్రగడ పద్మనాభ గారిని మరి వీళ్ళు ఎవరు వచ్చినా కలుపుకోవాలి, మరి ఆలోచించుకోవాలి ఆ పార్టీలు. ఇక దాని గురించి మనం ఎక్కువ వ్యాఖ్యానించకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినేస్తాయి. మనల్ని వాళ్ళు వ్యతిరేకంగా చూస్తారు. కానీ వాళ్ళు తెలియని విషయం ఏంటంటే నాకు అత్యంత సన్నిహితులు కాపులు మిత్రులు ఉన్నారు. మాకు అసలు కుటుంబాలకి ఈ కుల జాడ్యం లేదు. మాకు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒడ్డోళ్ళ ఫ్యామిలీస్ తోటి మా ఫ్యామిలీకి, మా పక్క గ్రామం వాళ్ళకి మాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు ఎదిగిన తర్వాత దూరమయ్య గారి మా ఫాదరు తరం, మా తరం వరకు కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తర్వాత పిల్లలు ఎవరికాళ్ళు ఒకళ్ళు అన్నదమ్ముల పిల్లలే తెలియట్లేదు. ఇప్పుడు ఎవరు ఒకళ్ళకొకళ్ళు ఎవరి తలకు వైపు పోయాం. అయితే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ కొంతమంది చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళు చిచ్చు అలాగా పెడతా ఉంటారు. దాన్ని గమనించుకోవాలి. ముద్రగడ పద్మనాభం గారు మరి టీడీపీ మీద చాలా తీవ్రంగా విమర్శలు చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి పట్ల గట్ట ఆయన చాలా ఇటీవల కాలంలో కూడా. మరి ఆయన జనసేనలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆయన టికెట్ అన్న ఇస్తే టీడీపీ వాళ్ళు ఎలా మోస్తారో అనేటువంటిది ఆలోచించుకోవాలి. రకరకాల ఇబ్బందులు వస్తాయండి రేపు పొద్దున్న. డెఫినెట్ గా సమస్య. ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో ఉంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఆయన ఇటు జనసేనలోకి వస్తేనే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయని చెప్పి స్ట్రాటజిక్ గా పంపించారు అనుకోవచ్చు. వాళ్ళు పంపించకపోయినా కానీ వీళ్ళు పొరపాటు చేయొచ్చు కదా. వాళ్ళు పంపిస్తే వెళ్ళి మనిషి కాదు ఆయన. కానీ పొరపాటునో గ్రాపాటునో వీళ్ళు ఇందులో తీసుకుంటాం వల్ల రేపొద్దున్న ఈ కూటమికి ఇబ్బంది వస్తుంది. రేపొద్దున్న గవర్నమెంట్లోకి వెళ్ళే వస్తారు గ్యారంటీగా. ఆయన ప్రతిదానికి కాలు కర్రాటం పెడతారు. ఏం చేస్తారు? ఇప్పుడు పార్టీకి విధేయులుగా ఉండటం ఆయనకి అలా ఎప్పుడు లేదు, అలవాటు లేదు.
ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే మిగతా వాళ్ళకి మనోభావాలు దెబ్బతినేస్తాయేమో అని చెప్పేసి మిగతా మాట్లాడుకో వాళ్ళు మాట్లాడేస్తారు, వైసీపీ వాళ్ళు స్టూడెంట్ మాట్లాడతారు ఎవరన్నా. ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు స్టూడెంట్ మాట్లాడారు. అప్పుడు మనోభావాలు దెబ్బతినవు ఎవరికైనా. ఇప్పుడు ఏం చేశారు లాస్ట్ టైము, పవన్ కళ్యాణ్ గారు నానా బూతులు తిట్టి నానా రకాలుగా హింసించి ఆయన్ని చాలా దారుణంగా ట్రోల్ చేసి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు తర్వాత? రామ్ గోపాల్ వర్మ, కత్తి మహేష్, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి ఇలాంటి బ్యాచ్ అందరూ విపరీతంగా దారుణంగా చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని అది టీడీపీ మీద దోషిస్తారు. వాళ్ళు కూడా తెలిసి కూడా టీడీపీ మీద తోసేసి మాట్లాడారు వాళ్ళు. తర్వాత వాళ్ళందరూ ఎక్కడ తేలేరు? అది తెలిసిన తర్వాత కూడా ఈ ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళు ఇంకా టీడీపీ మీద పడి ఉంటే ఎలాగంటే ఇది కులాల మధ్య చిచ్చు పెట్టడం, కాకపోతే వ్యక్తిగత ద్వేషం ఉంటే చూసుకోవాలి, కానీ మొత్తం కులానికి ఆపాదించి మా కులం అంతా కూడా వాళ్ళని విద్వేషించాలంటే ఎలా కుదురుతుంది? టీడీపీకి ఈస్ట్ వెస్ట్ లో డెఫినెట్ గా వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంది కాపుల నుంచి. కాపులు లేకుండా టీడీపీ ఎప్పటికి వెళ్ళలేదు అక్కడ. వాళ్ళు బేసిక్ గా వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకున్నారు ఆ పార్టీని. కాపు నాయకులు ఎంతో మంది ఎదిగి పెద్దోళ్ళు అయ్యారు అక్కడ. కాబట్టి వాళ్ళు చిచ్చు పెట్టాలని ఎవరు పెట్టలేరు, కానీ డిస్టర్బెన్స్ రాకూడదు చూసుకోవాలా. అది ముద్రగడ పద్మనాభం గారిని వీళ్ళు ఎగేసుకుని ఆహ్వానించదగ్గ పరిణామం కాదని నా పర్సనల్ ఒపీనియన్. రాజకీయ పార్టీలు మనం ఎవరు ఉండాలి సలహా చెప్పడానికి, కానీ మనం చెప్పడానికి పబ్లిక్ లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. నేను మొహమాటలాడని చెప్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారిని తీసుకోవడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు, టీడీపీ కేటర్కి నాయకులకి మరి స్ట్రాటజీ ఉందో అది. అయితే మనం ఎవరు ఇప్పుడు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కెచ్ చేశారు గట్టా అదేం ఉండదండి. ఇప్పుడు డైలీ సీరియల్ గట్టా చూసి మనకి ఏమనిపిస్తుందంటే ఆ కుటుంబాల్లో ఆ సీరియల్లో స్కెచ్లు, ఆ ఇంట్లో ఇంత ముడిగెట్టుకుని ఇంత బొట్టెట్టుకుని ఆ పొట్టి చీరలు కట్టుకుని చేతులు రివాల్వర్లో గండ్రగొట్టల్లో గట్టా చూసి మన మైండ్ సెట్ పాడైపోతుంది అందరికని. ఏం చేసినా కానీ ప్రతి దాని మీద అనుమానం వచ్చేస్తుంది ఇప్పుడు అందరికని. అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోగలదు. వీళ్ళు ఏం తింగిరోళ్ళు ఏం కాదు కదా. ఏదో టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు బోళ్ళంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, 40 సంవత్సరాల పార్టీ అది. ఆ నాయకుడు కూడా 4 దశాబ్దాల అనుభవం ఉంది. వాళ్ళు స్కెచ్లు వేస్తే వీళ్ళు పడిపోతారా? జగన్మోహన్ రెడ్డి లాంటి కాగితం పూలి స్కెచ్ వేసి గాండ్రిస్తే వీళ్ళకైనా భయం వేద్దా? అది కాదండి. వీళ్ళు ఏదో లెక్కలు వేసుకుంటారు. ఆ లెక్క కరెక్ట్ కాదేమో చూసుకోండి బాబు అని చెప్తున్నాం అంతే. మనం అంతవరకే. దాన్ని మించి మనం వాళ్ళు చాలా తప్పు అలా చేయకూడదు, వాళ్ళు రాకూడదు అని మనం మాట్లాడడం మనం ఎవరమండి? వాళ్ళు స్థానికంగా వాళ్ళకు ఉన్న సమస్యలు, ఆ పోలరైజేషన్, ఎలక్షనీరింగ్ వీళ్ళు కూడా చేసుకుంటారు కదా. ఆయన రావటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకునో, లేదా ఆయన గౌరవించాలనో ఇలాంటిది ఏదో ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అవమానించాడు, మనం గౌరవిద్దాం అనుకుని ఉండొచ్చు. ఆయన అవమానించాడు, మళ్ళీ వాడికి వదిలేసాడు, వీళ్ళు గౌరవిస్తున్నారా బాబు, మనం వీళ్ళని మద్దతు ఇవ్వాలని చెప్పి ఆయన కూడా అభిప్రాయం కలిగి ఉండొచ్చు. మారుతూ ఉంటాయి కదా, ఒపీనియన్స్ మారుతాయండి. అలాగా ఒపీనియన్ మారితే వెళ్ళనుకుంటుంది. అదనమాట. చూద్దాం సార్ ఏమవుతుందో మరి. ధన్యవాదాలు.